సమయంలో ఈ రీతిగా ప్రభు సన్నిధిలో చేరి ప్రభు ఘనమైన నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు 10 నిమిషాల దైవవాక్యాన్ని మనము వినడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ రీతిగా సంఘంలో చేరి మీ అందరినీ ఈ రీతిగా యూట్యూబ్ లైవ్ ద్వారా చూడడానికి కృప చూపిన దేవునికి వందనాలు. వాక్యాన్ని మనం వినడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని మనమందరం కూడా వాక్య ధ్యానంలో ముందుకెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసు ప్రభువా, ఈ రీతిగా సంఘంలో చేరి మరొకసారి నీ బిడ్డలందరినీ నాయన యూట్యూబ్ లైవ్ ద్వారా కలుసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుటకు మేము సిద్ధపడి వచ్చి ఉండగా నీ కృపలో బలపరచండి, సహాయం చేయండి. వాక్యమైన దేవా, మాతో మాట్లాడి మీరే మహిమ పొందండి. ముగింపు వరకు నీ సన్నిధిని మాకు తోడించి సహాయం చేసి నడిపించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మంచి ప్రియులారా, మరి వాక్యాన్ని ముందుగా ఒక చిన్న పాట పాడి మనమందరం కూడా ముందుకు సాగుదాం. రాజాదిరాజు దేవాదిదేవుడు స్తుతులకు పాత్రుడు, రాజాదిరాజు దేవాదిదేవుడు స్తుతులకు పాత్రుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తోత్రము చెల్లించుడి యేసుకే. హల్లెలూయా. ప్రియులారా, మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో 10 నిమిషాల దైవవాక్యాన్ని విని మనమందరం కూడా ప్రార్థనలో ముందుకు సాగుదాం. స్తోత్రం. నిజంగా ప్రతి మనిషికి లోకంలో కొన్ని ఆలోచనలు ఉంటుంటాయి. మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి, మనం తీసుకునే ఆలోచనలు బట్టి ఒక్కోసారి మనకి అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడతా ఉంటాయి. అది ఒక సెకండ్లోనో, ఒక నిమిషంలోనో నువ్వు చేసే ఆలోచనే నీ జీవితాన్ని మార్చేస్తుంది. నీ జీవితం అద్భుతంగా కట్టబడుతుంది. నీ జీవితం ఆశీర్వాదకరంగా చేయబడుతుంది. నువ్వు తీసుకునే ఆ ఒక్క నిమిషంలోని ఆలోచన ఒక్కోసారి నిన్ను గొప్ప ఉపద్రవంలో కూడా పడేస్తుంది. అంటే సమయం చాలా, ఆలోచన చాలా విలువైనటువంటిది. అది నీ జీవితానికి ఆశీర్వాదకరమైనటువంటిది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి తీసుకున్నటువంటి ఆలోచన, లేకపోతే ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్ని ఎంత ఆశీర్వాదకరంగా మార్చిందో మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఒక్కోసారి తొందరపడి మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మనం కష్టంలో పడిపోతుంటాం. ఎంతో టైం నీకు ఉంటుంది, కానీ కరెక్ట్గా నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు
నువ్వు సరైన నిర్ణయం తీసుకోకపోతే అది నీ జీవితంలో చాలా అపాయకరమైనటువంటి స్థితికి తీసుకొస్తుంది. అదే నువ్వు సరైన నిర్ణయాన్ని తీసుకుని ఉంటే ఎంతో ఆశీర్వాదకరంగా నీ జీవితం కట్టబడుతుంది. మనం చూస్తూ ఉంటాం, అరే ఇప్పుడు దాకా మాతో మాట్లాడండి, ఇప్పుడు దాకా మాతోనే కూర్చున్నాడు, ఇప్పుడు దాకా మాతోనే అతను ఉన్నాడు, అన్నీ చేశాడండి, మరి ఏమైందో ఏమో, ఒక్క క్షణంలో అతని ఆలోచన విధానం మారిపోయింది, తన జీవితాన్ని ముగించేశాడు అంటారు. మనం చదువుతూ ఉంటాం వార్తల్లో, పత్రికల్లో కూడా. నిజమే ప్రియులారా, ఆ క్షణం ఆలోచన విధానం మనిషిని అపాయానికి గురి చేయొచ్చు, ప్రమాదానికి గురి చేయొచ్చు, మరణానికి గురి చేయొచ్చు, లేకపోతే తన బ్రతుకుని ఒక టర్నింగ్ పాయింట్, తన జీవితానికి ఆశీర్వాదకరంగా కూడా మార్చుకోవచ్చు. ఎక్కువ సమయం చెప్పను కానీ కొద్ది నిమిషాలు, దేవుని స్తోత్రం కలుగును గాక, ఒక వ్యక్తి తను తీసుకున్న నిర్ణయం అతన్ని ఏ రీతిగా తన జీవితం మార్చబడిందో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే మనందరికీ బాగా తెలుసు, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనే ఒక మనుషుడు, అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయపొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను కానీ అతడు కుష్ఠిరోగి. ఈ వాక్యం మనకు బాగా తెలుసు ప్రియులారా. అతడు మహాపరాక్రమశాలని, అతని ద్వారా జయము రాజ్యానికి కలిగిందని, అతడు చాలా బలమైన వ్యక్తిగా బైబిల్ గ్రంథం పరాక్రమశాలిగా తెలియచేయబడుతుంది. కానీ అతని జీవితంలో, అతని యొక్క శరీరంలో ఈ కుష్టి రోగము అనేటటువంటిది కలిగి ఉన్నాడు. దానివల్ల అతడు అంత పరాక్రమశాలి అయినప్పటికీ కూడా, మేబీ బయటకు చెప్పుకున్నాడో లేదో తెలియదు కానీ, అక్కడ పనిచేస్తున్నటువంటి ఇశ్రాయేలు దేశపు చిన్నది ఒక పాప, ఆమెకి తెలిసింది ఇలా అని ఒక దైవజనుడు ఉన్నాడు శోభంలో. అతడు దైవజనుడి దగ్గరికి వెళితే తప్పక అతడు ఆ కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడని చెప్పాడు. ఆ టైంలో దేవుని బిడ్డలారా, ఆ యొక్క చిన్న పాప యొక్క మాటకు లోబడి లేకపోతే విని, అంతటి పరాక్రమశాలి అయినా కూడా ఆ దైవజనుడి యొద్దకు వెళ్ళడానికి అతను నిశ్చయించుకొని, దైవజనుడితో కలవడానికి నిశ్చయించుకొని, తన యొక్క సేవకులతో ఎలీషా ఇంటి ముందు స్వస్థత కొరకై వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క అధ్యాయంలో. అతడు మహా పరాక్రమశాలి, గరుడైనటువంటి వ్యక్తి కాబట్టి అతని ఆలోచనలో విధానములు ఏంటి అని అంటే, నేను వెళ్ళగానే ఆ దైవజనుడు తప్పకుండా బయటకు వచ్చి నా కొరకు ప్రార్థన చేసి నాకు కావలసినటువంటి స్వస్థతను అనుగ్రహిస్తాడేమోనని ఆలోచించుకొని తన మనసులో వచ్చి ఉండొచ్చు. కానీ తన సైన్యముతో, పరివారముతో ఆయన అక్కడికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన విధానం, అక్కడ జరిగినటువంటి కార్యం అతని ఊహలకు వ్యతిరేకముగా, అతని ఆలోచనలకు వ్యతిరేకంగా కనబడ్డప్పుడు అతనిలో చాలా రోషం వచ్చింది, చాలా కోపం వచ్చింది, చాలా కోపోద్రేకుడయ్యాడు. తనకున్నటువంటి బలాన్ని బట్టో, తనకున్న పరాక్రమాన్ని బట్టో, తనకున్నటువంటి స్థితిని బట్టో ఏదో కానీ నా మాటకు విలువ లేదు అన్నట్లుగా భావించుకొని తిరిగి వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు ఒక చిన్న మాట, ఆలోచన తన నిర్ణయాన్ని మార్చింది. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ వచనం 5వ అధ్యాయం. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయన
ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే నీవు స్నానము చేసి శుద్ధుడు కమ్మును, మాట దానికంటే మేలే కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా. ఆమె కోపేద్రేకుడయ్యాడు. చాలా కోపం వచ్చింది అతనికి. అనేక రీతులుగా ఆలోచన చేశాడు. కానీ వెళ్ళిపోయే సమయంలో అంతటి కోపములో ఉండి కూడా తన దాసుని యొక్క మాటకు విలువిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కోపంలో ఎవరి మాట వినకుండా తనకు తానుగా నిర్ణయాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఉంటే ఆయన జీవితాంతం కూడా ఆ వ్యాధితో బాధపడవలసి వచ్చేదేమో. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దాసుని యొక్క మాట, ఆ దాసుడు చెప్పిన చిన్న మాట, ఆ దాసుని మాటకు లోబడినటువంటి వాడై నయమాను తీసుకున్నటువంటి నిర్ణయం నయమాను యొక్క శరీరానికి స్వస్థతను చేకూర్చింది. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతడి దేహం పసిపిల్ల దేహం వలెను శుద్ధుడాయను. ఆమె ఒక చిన్న నిర్ణయం, కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయం, అది నయమానుకు మంచిని చేసింది, నయమానుకు స్వస్థతను చేకూర్చింది. ఈ దినమున నీకు కోపం వచ్చిందని, బాధ కలిగిందని, నీ జీవితంలో బలహీనత కలిగిందని, నీ జీవితంలో జయము కలగట్లేదని నువ్వు తీసుకునే చిన్న నిర్ణయమే నీ జీవితాన్ని నాశనానికి గురి చేయొచ్చు, నీ జీవితాన్ని ఆశీర్వాదానికి గురి చేయొచ్చు. నీకుండొచ్చు బలగం, జ్ఞానం, బలం, పరాక్రమం, సమృద్ధి అయిన స్థితి. కానీ నీవు అనుకున్నది జరగనప్పుడు, నీవు అనుకున్నది నీ జీవితంలో నెరవేర్చబడలేనప్పుడు కలిగే కోపం వల్ల, నీ మాట నీ వారు విననప్పుడు నీకు వచ్చే కోపం వల్ల, నీ కుటుంబం వారిని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు వచ్చే కోపం వల్ల, నిన్ను దేవుని స్తోత్రం నీ ఊహించుకున్న ఊహలకు తక్కువ చేసి చూసినప్పుడు నీకు వచ్చే కోపం వల్ల నష్టపోయేది నీవే. ఒక్కసారి ఆలోచన చేయి. చెప్పినదేమిటో, చేయవలసిందేమిటో, అతడు ఎంతటి పనిని చెప్పాడో, ఏమి చెప్పాడో, ఏం చేయమని చెప్పాడో నీవు ఆలోచన చేస్తే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. పరాక్రమశాలిని నా యొద్దకు వస్తాడనుకుంటే రాలేదు, నేను అతని మాట వినేదేమిటి అని నువ్వు అతడు అనుకొని వెళ్ళి ఉంటే ప్రియులారా, నిజముగా ఆ వ్యాధి తన యొక్క జీవితాంతం వరకు కూడా అనుభవించవలసి వచ్చేది. కానీ దేవుని స్తోత్రం, ఆయనతో పాటు ఉన్నటువంటి అతని దాసులో ఒకడు వచ్చి, దేవుని స్తోత్రం, నాయనా ఇంతకంటే గొప్పది చేయమంటే చేయవా? దైవజనుడు చెప్పేదేమిటి? నీ వెళ్ళి 7 మార్లు యోర్దానులో మునగటమే కదా. దేవుని స్తోత్రం, దానిలో మునిగితే దేవుని స్తోత్రం నీకు స్వస్థత కలుగుతుంది కదా. ఆమేన్. ఇదే కదా ఆయన చేయమన్నది. ఏమైనా వజ్ర వైద్యము, బంగారము లేవమని కోరాడా? లేదు కదా. చిన్న పనిని చేయడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు అన్నట్లుగా మాట చెప్పినప్పుడు ఆలోచన చేశాడు. నిజమే కదా. ఆయన ఆ మాటకు లోబడి, ఆ మాటకు విధేయుడై దేవునికి స్తోత్రం దైవజనుడు చెప్పినట్లుగా చేయడం ప్రారంభం చేశాడు. ఒక్కోసారి నీకన్నా చిన్నవాళ్లే కావచ్చు, నీకన్నా దేవుని స్తోత్రం కలిగిన నీ కింద పని చేసేవారే కావచ్చు, నీ భార్య సలహాయే కావచ్చు, నీ భర్త సలహాయే కావచ్చు,
నీ పిల్లల సలహాయే కావచ్చు, నీ పనివారి సలహాయే కావచ్చు. ఒక్కసారి ఆ ఆలోచన అనేటటువంటిది నీ జీవితంలో నీవు చేసుకున్నప్పుడు నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా చేయబడుతుంది. సహోదరుడా, చిన్న చిన్న విషయాలకే కోపపడుతూ, చిన్న చిన్న విషయాలకే మదన పడుతూ, చిన్న చిన్న విషయాలకే కృంగిపోతూ, చిన్న చిన్న విషయాలకే చిన్నబుచ్చుకుంటూ, చిన్న చిన్న విషయాలనే దేవుని స్తోత్రం పెద్దవిగా చేసుకుంటూ నీవు కొన్నిసార్లు నీ రోగాన్ని పోగొట్టుకోలేని స్థితిలో ఉంటున్నావు. నీ బలహీనతను తొలగించుకోలేని స్థితిలో ఉంటున్నావేమో. కోపేద్రేకుడివై రోషమునకు పోయి, పౌరుషమునకు పోయి, అహమునకు పోయి దేవుని స్తోత్రం కలిగి నిన్ను నీవు నిర్లక్ష్యం చేసుకుంటున్నావే. ఒక్కసారి విని చూడు. నీ కుటుంబంలో ఉన్నటువంటి వారు నీకు ఇచ్చిన సలహాను పాటించి చూడు. మేబీ దేవుడు వారి చేత మాట్లాడించాడేమో. దేవునికి స్తోత్రం కలిగింది. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ప్రియ సంగమా, ఆ ఒక్క మాట ఆయన తిరిగి దైవజనుడి మాటను నెరవేర్చడానికి సహాయం చేసింది. దైవజనుడు చెప్పింది ఆయన మేలును కోరి, దైవజనుడు చెప్పింది ఆయనకు స్వస్థత చేకూరాలని. దేవుని స్తోత్రం కలిగింది. కానీ ఈయన సొంత నిర్ణయం, సొంత ఆలోచన వేరుగా. అందుకే దేవుని స్తోత్రం కలిగినక వెళ్ళడానికి, తిరిగిపోవడానికి అతను ప్రయత్నం చేశాడు. కానీ దాసుని మాటను వినడానికి ఇష్టపడ్డాడు. ఆమేన్. ఊహించుకోక ఏదేదో లోపల నీవుగా ఊహించుకొని రాకు. దేవుని స్తోత్రం కలిగినాక ఈ పెద్దలు ఏం చెప్తారో, సలహా ఏమిటో, సూచనలేమిటో పాటించు. గొప్ప వ్యక్తివిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఆమేన్. గొప్ప వ్యక్తినిగా, ఆశీర్వాదకరమైన వ్యక్తినిగా, దీవెనకరమైన వ్యక్తినిగా నిన్ను, నీ కుటుంబంలో దేవుడు అభివృద్ధిలోనికి తీసుకురాబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సంపూర్ణ స్వస్థత వచ్చింది. ఆయన దేహం ఎలా అయిపోయిందంటే పసిపిల్లవాని వలె, పసిపిల్లవాని దేహం ఏ రీతిగా అయితే మార్చబడుతుందో ఆ రీతిగా సంపూర్ణమైనటువంటి స్వస్థత కలిగింది. దైవజనుడి మీద అలిగి ఆయన మాట నిర్లక్ష్య పెట్టి, దేవుని స్తోత్రం, ఆయన వెళ్ళుంటే నేడు ఈ మాట ఇక్కడ రాయబడి ఉండేది కాదేమో. అతడు జీవితాంతం అలా బ్రతకవలసి వచ్చేదేమో. పేరుకు పరాక్రమశాలే, ఇంటికి వస్తే దేవుని స్తోత్రం ఆ వాసన, ఇంటికి వస్తే అది ఆ యొక్క శరీరమును చూసుకొని ఎన్నిసార్లు బాధపడి ఉంటాడు, ఎన్నిసార్లు ఏడ్చుంటాడు, ఎన్నిసార్లు మదనపడి ఉంటాడు. దేవుని స్తోత్రం. కానీ దైవజనుడి యొద్దకు వచ్చావు, స్వస్థత కొరకు వచ్చావు, దేవుని కృప కొరకు వచ్చావు, దేవుని మేలు కొరకు వచ్చావు, దేవుడు దీవెన కొరకు నీవు వచ్చావు. వచ్చినప్పుడు ఆయన చెప్పింది నీవు చేయడానికి ఏమొడ్డొస్తుంది నీకు? ఆయన చెప్పింది నీవు చేస్తే నీ జీవితంలో విజయాన్ని చూస్తావు. గొప్ప ఆశీర్వాదకరమైన, గొప్ప దీవెనకరమైన, గొప్ప క్షేమకరమైన జీవితాన్ని నీవు అనుభవిస్తావు అని దేవుని దాసునిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆమె నేనే నెగ్గాలి, నాదే నెగ్గాలి, నేనే గొప్పవాడిని, నాకే అన్నీ తెలుసు, నేను చెప్పిందే దేవుని స్తోత్రం అనుకుంటూ నీవు తిరుగుతూ ఉండొచ్చు. కానీ ఒక్కొక్కసారి దేవుని స్తోత్రం నీ ఇంట్లో ఇచ్చే, చిన్నపిల్లలు ఇచ్చే, నీ కొడుకులు ఇచ్చే, నీ కుమార్తె ఇచ్చే, నీ యొక్క దేవుని స్తోత్రం మనవళ్ళు ఇచ్చే, లేకపోతే నీ యొక్క భార్య ఇచ్చే, లేకపోతే నీ యొక్క కుటుంబీకులు ఇచ్చే, వారిలో ఉన్నటువంటి నీ యొక్క బంధువులు ఇచ్చే సలహా ఒక్కసారి నువ్వు పాటించు. అది నీకు మేలుకరంగా, అది దీవెనకరంగా చేయబడుతుందేమో. దైవజనుడి మాట ఒక్కసారి నీ విని చూడు, అది దీవెనకరంగా చేయబడుతుంది. నువ్వు నిర్లక్ష్యం వహిస్తున్నా. ఆమె దేవుడు నిన్ను స్వస్థపరచాలని అనేక మార్గాలను తీసుకొస్తూ ఉంటాడు. ఆమె దైవజనుడి యొద్దకు వెళ్ళడానికి ఇజ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలకు లోబడ్డాడు. కానీ ఇక్కడ దైవజనుడు చెప్పిన మాటకు మాత్రం లోబడ్డానికి కష్టంగా ఉంది ఆయనకి. ఆమె
హల్లెలూయా. కొన్నిసార్లు దైవజనులు మా ఇంటికి రాలేదే, ఆయన మమ్మల్ని ఇట్లా అనుకుంటే మాకు చేయలేదని నువ్వు బాధపడొచ్చేమో, కానీ ఏదైతే దైవజనుడు చెప్పాడో ఆ ప్రకారంగా చేసి చూడు, కుటుంబానికి దీవెనకరంగా చేపడతావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ కుటుంబాలు ఎల్లప్పుడూ సంతోష సమాధానములతో, నీ యొక్క శరీరంలో మంచి ఆరోగ్యంతో నీవు నీ కుటుంబం ఉండాలని నా ప్రార్థన. దేవుడు అలాగే మనల్ని దీవించి ఆశీర్వదించునుగా. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, చిన్న ఆలోచనే నాయన, అదిగో తన దాసుల్లో ఉన్నటువంటి ఒకటి చెప్పాడు, ఆ మాటకు లోబడి దైవజనుని మాట నెరవేర్చాడు, గొప్ప జయాన్ని స్వస్థత చూశాడు. ఆ రీతిగా మేము కూడా చేసి నీ దీవెనలు పొందుట కృప దయచేయండి. ఈ మాటలు మా వినికిడి ఆశీర్వదించు. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.